వెస్టేజ్ ఎందుకు చేస్తున్నావు అనే ఒక ప్రశ్న వేసుకో. చాలా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే వెస్టేజ్‌లో ఇప్పుడు మీటింగ్‌లో ఎవరైతే ఉన్నారో ఎంతమంది 1000 మెంబర్స్ ఉన్నారు. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక చోట కూర్చుని వెస్టేజ్‌లోకి నువ్వెందుకొచ్చావు? ఎందుకు నువ్వు వెస్టేజ్ చేస్తున్నావు? ఎందుకు ఉదయాన్నే మీటింగ్‌కి అటెండ్ అయ్యావు? వాట్ ఈస్ యువర్ రీజన్? ఏంటి? నీ కోరిక ఏంటి? ఒక్కసారి ఆ కోరికను ఒక్కసారి తట్టి లేపు. నువ్వెందుకు వెస్టేజ్ చేస్తున్నావు? ఏదో మీ అన్నయ్య చెప్పాడని నువ్వొచ్చావా? మీ తమ్ముడు చెప్పాడని వచ్చావా? మీ ఫ్రెండ్ చెప్పాడని వచ్చావా? ఏదో ఒక రాయేద్దామని వచ్చావా? ఒక రాయి వేద్దామని వచ్చితే మాత్రం ఇక్కడ నువ్వు సక్సెస్ అవ్వలేవు. ఫస్ట్ నీ లైఫ్‌లో నువ్వు ఎదుర్కొంటున్న సంఘర్షణలేంటి? ఇబ్బందులేంటి? ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు అయన్నీ కూడా నువ్వు చేస్తున్న జాబ్‌లో నెరవేరుతాయా? నీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయా? అవ్వకపోతే ఇక్కడ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ నువ్వు గమనించు. కొన్ని మీటింగ్‌లకి అటెండ్ అయితే నీకంటే తక్కువ స్థాయి వాళ్ళు, నీకంటే ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి సిస్టమ్‌కి అడాప్ట్ అయిపోయి, అప్లైనర్‌కి సరెండర్ అయ్యి, ఇక్కడ సక్సెస్ అయిన ఎంతోమంది వేల లక్షల మంది వ్యక్తులు ఉన్నారు. నీకు ఆళ్ళు కనపడాలి అంటే నువ్వు ఇంటికాడ ఉంటే ఎట్లా కనపడతారు? నువ్వు మీటింగ్‌లకి రావాలి. మీటింగ్‌లకి వస్తే వాళ్ళని నువ్వు చూస్తావు. వాళ్ళ మాటలు వింటావు. అవసరమైతే వాళ్ళతో ఒక సెల్ఫీ తీసుకుంటావు. అప్పుడు నీ మైండ్ సెట్ మారిద్ది. ఇక్కడ నువ్వు ఫస్ట్ నువ్వు చేయాల్సిన పనేంటంటే, నువ్వు వెస్టేజ్‌ని ఎందుకు ఎంచుకున్నావు? వెస్టేజ్‌లో ఐడీ ఎందుకేసావు? వెస్టేజ్‌ని ఎందుకు చేస్తున్నావు అనేది క్లారిటీ తెలియాలి. రీజన్. ఆ రీజన్ అనేది నీకు స్ట్రాంగ్‌గా ఉందా? నేను ఖచ్చితంగా 1,00,000 కొట్టాలి. నేను రూ. 1,00,000 ఇన్‌కమ్ దీంట్లోంచి తీయాలి అని నీకు స్ట్రాంగ్‌గా రీజన్ ఉంటే నువ్వు స్ట్రాంగ్ లీడర్ అయిపోతావు. ఆటోమేటిక్‌గా నువ్వు స్ట్రాంగ్ లీడర్ అయిపోతావు. ఒకవేళ నీకు ఆ రీజన్ లేదు. ఎవరో చెప్పారు, ఏదో చేయమంటున్నారు, ఏదో కొనమంటున్నారని, ఏదో మీటింగ్‌కి అటెండ్ అవ్వమంటున్నారని ఎవరో చెబితే చేస్తున్నావా? నువ్వు ఖచ్చితంగా నువ్విక్కడ సక్సెస్ అవ్వలేవు. ఫస్ట్ నీ రీజన్ స్ట్రాంగ్‌గా పెట్టుకో. నీ రీజన్ ఏంటి? నీ రీజన్ బలంగా ఉందా లేదా? ఆ బలమైన రీజనే నిన్నిక్కడ నడిపిస్తది. మీటింగ్స్‌కి రప్పిస్తది. ప్రతి ఒక్కటి కూడా మారాలి అంటే ఫస్ట్ నీ లోపల సంఘర్షణ మారాలా? అంతరంగ ప్రపంచాన్ని నువ్వు జయించగలగాలి. ఇక్కడ ఒక్కటే పెట్టుకోండి. గో క్రౌన్. క్రౌన్ డైరెక్టర్ అయిన వ్యక్తుల్ని మీరు మీటింగ్‌లో చూస్తూ ఉంటారు. కోటేసుకుంటారు. మంచి హుందాగా కనిపిస్తారు. నేనైతే ఫస్ట్ వెస్టేజ్‌లోకి వెళ్ళిన ఫస్ట్ మీటింగ్‌లో ఫస్ట్ చాంపియన్ డేకి వెళ్ళినప్పుడు కోట్‌లేసుకొని తిరుగుతున్నారు. ఏంట్రా కోట్‌లేసి తిరుగుతున్నారంటే వీళ్ళకేమైనా క్వాలిఫికేషన్ ఉందేమో అనుకున్నా నేను. కానీ లేదు. క్వాలిఫికేషన్ లేదు. ఐదో తరగతి చదువుకున్న వాళ్ళు కోట్‌లేసుకున్న వాళ్ళు కనిపించారు. అసలు ఏమి చదవని వాళ్ళు. బాగా చదువుకున్న వాళ్ళు. ఏంటి తేడా అంటే క్రౌన్ డైరెక్టర్ అవ్వాలా? ఇదే క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. క్రౌన్ అవ్వాలి. క్రౌన్ అయితే కోట్ వస్తుంది. ఇదే మైండ్ సెట్. కోట్ వేసుకోవాలా? మనం కోట్ వేసుకోవాలి. కోట్ వేయాలంటే క్రౌన్ అవ్వాలి. క్రౌన్ అయితే ఎలా అవ్వాలి? ఇక మా అప్లైనర్ దగ్గర కూర్చోవడం, క్రౌన్ నేను ఎలా అవ్వాలి? నాకు ఒక ప్లానింగ్ ఇవ్వు. నేను ఎలా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి? డే బై డే నా వర్క్‌ని ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి అప్లైనర్స్ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ మరి నా టీమ్‌లో లీడర్‌లకి నేర్పిస్తూ మరి క్రౌన్ డైరెక్టర్ అయ్యాం. ఇప్పుడు మనందరం కూడా ఎవరైతే క్రౌన్ అవ్వలేదో మన ప్రధానమైన లక్ష్యం గో క్రౌన్. గో క్రౌన్. మరి సార్ కూడా ఇప్పుడు అదొక విజన్ పెట్టుకుని 6 మంత్స్‌లో 6 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. 1,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలి. కారు తీసుకోవాలని ఒక గొప్ప విజన్‌ని మనకిచ్చేశారు. ఒక రూ. 1,00,000 మనం తీసుకుంటే నిజంగా మీరు ఆలోచించండి. మీ అకౌంట్‌లో ప్రతి నెల 1,00,000 పడతన్నాయి. మీ జీవితంలో మీ లైఫ్ ఎలా మారిపోతుంది? మీ పిల్లల చదువులు ఎలా మారిపోతాయి? మీ లైఫ్ స్టైల్ ఎలా మారిద్ది? ఒకసారి థింక్ చేయండి. థింక్ చేయండి. మీ అకౌంట్‌లో నెల నెల 10వ తారీఖున 1,00,000 పడతన్నాయి. నువ్వు ఒక క్రౌన్ డైరెక్టర్‌వి. మీటింగ్‌లకి వెళ్ళినప్పుడు నువ్వు కోటేసుకొని తిరుగుతున్నావు. నీకొక పెద్ద టీమ్ ఉంది. ఆ టీమ్ నిన్ను లీడర్‌గా సార్ అని నిన్ను సంబోధిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు, సత్కారాలు. ఎలా ఉంటది? నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? ఎక్కడన్నా ఉందా ఇలాంటి లైఫ్ స్టైల్? కారు. మరి ఇది రావడానికి 6 నెలలు కష్టపడడానికి నేనెందుకు పూనుకోను? నా లైఫ్ మారడం కోసం సార్ చెప్తున్నప్పుడు నేనెందుకు ముందుకు రాకూడదు? ఆల్రెడీ సార్‌కి వచ్చేసినియి. ₹1,00,00,000 కారులో తిరుగుతున్నారు. కాదు. నువ్వు తిరగాల. ఈరోజు ఐడీ యేసుకొని నువ్వు కూడా తిరగాలి. తిరగాలంటే ఒక 6 నెలలు మాలేసుకో. వెస్టేజ్ మాల ధరించు. ఇక్కడ కులాలు, మతాలు లేవు. వెస్టేజ్‌కి కులాలు, మతాలు, ప్రాంతాలు లేవు.
ఒక్కటే కులం, ఒక్కటే మతం, పేదోడి మతం. ఇక్కడ ఉన్న ఇవాళ అటెండ్ అయిన మన వెస్టేజ్‌లో ఉన్న ప్రతి లీడరు కూడా బాగా సంపన్నులు ఇక్కడ ఎవరు జాయిన్ అవ్వలేదండి. బిల్ గేట్స్ గాని, లేదా అంబానీస్ గాని ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వ్యక్తులు. వాళ్ళే ఇక్కడికొచ్చి మీలాగానే ఐడీ ఏసి, మీలాగానే వెస్టేజ్‌కి వచ్చి ఎంటర్ అయ్యి, ప్రొడక్ట్ వాడుకొని, నేర్చుకుని ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. బలమైన సిస్టమ్ ఇక్కడ నా లైఫే ఇక్కడ మారిపోద్ది అని ఒక నమ్మి, వాళ్ళని నమ్ముకుని, వాళ్ళ బలాన్ని పెంచుకుని, ఇవాళ ఇలా లీడర్లుగా మారారు అంటే కారణం అంతా కూడా బిలీఫ్ సిస్టమ్. నువ్వు నమ్మాలి. 6 నెలల్లో క్రౌన్ అవుతావు అని ఎవరికి తెలుసు? మన అప్లైనర్‌కి తెలుసు. ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా అవుతావు. ఫస్ట్ నువ్వు గుడ్డిగా నమ్మాలంతే. 6 నెలలు నేను క్రౌన్ అవ్వాలి. నేనేం చేయాలి చెప్పండి. దరిద్రం ఎగిరిపోద్ది. పేదరికం అంతమైపోద్ది. 6 నెలల్లో 1,00,000 క్రౌను, కారు. ఇంకా ఇంతకంటే ఏం కావాలి లీడర్స్? 1,00,000 కొట్టేదాకా కష్టపడండి. ఆ లక్షే లక్షలు కొట్టేస్తుంది. 1,00,000 కొట్టాలి. 1,00,000 కొట్టాలి అంటే మాత్రం కష్టపడండి. నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకోండి. అలా వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. కాబట్టి గో క్రౌన్, గో క్రౌన్. మన టార్గెట్ అంతా గో క్రౌన్. క్రౌన్ డైరెక్టర్ అవ్వాలా, 1,00,000 కొట్టాలి. కారు వెళ్ళాలి. క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి, 1,00,000 తీసుకోవాలి.